బుల్లితెరపై కామెడీకి కింగ్ అనే పేరు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు తన టాలెంట్ తో వెండితెరపై సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఫ్యామిలీ స్టార్స్, సర్కార్ 5 వంటి షోల ద్వారా అందరి మనసులు గెలుచుకున్న ఈ టాలెంటెడ్ నటుడు సినిమాల్లో కూడా ఓ మంచి హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఓ వార్త ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సుధీర్ హీరోగా నటించిన గాలోడు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఓ కమర్షియల్ హీరోకి ఉండాల్సిన అన్ని అంశాలు, మాస్, కామెడీ, డాన్స్, ఎమోషన్ అన్నీ సుధీర్లో కనిపిస్తున్నాయి. ఒక దశలో ఆయన గోట్ అనే సినిమా మొదలుపెట్టాడు. అయితే ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ సీనియర్ స్టార్ హీరో కారణంగా సుధీర్ కు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారట. ఎందుకంటే సుధీర్ లాంటి పాపులర్ మాస్ కనెక్ట్ ఉన్న కొత్త హీరో ఎదగడం తన కుమార్ని ఫ్యూచర్ కు అవరోధం అవుతుందని భావించి ముందే అడ్డుకోవాలని ఆలోచిస్తున్నాడట. ఈ వార్తలు ఇప్పటికీ అధికారికంగా ఏం కాకపోయినా సుధీర్ కు బలంగా బ్యాక్ చేస్తున్న వారు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో తన టాలెంట్ తోనే ముందుకు సాగాలి. సుధీర్ ఓ ప్యాకేజ్ ఆర్టిస్ట్. కామెడీలో జనాల్ని నవ్వించడంలో దిట్ట, డాన్స్ లో యంగ్ హీరోల్ని మించిపోయే ఎనర్జీ, ఎమోషన్లో నటనలో అందరికీ తలపడే సామర్థ్యం, మాస్ అపీల్. బుల్లితెర మీదే కాదు, వెండి తెర మీద కూడా అభిమానులుండే స్థాయి. అలాంటి వ్యక్తికి అవకాశాలు రాకపోవడం నిజంగా విచారకరం. టాలెంట్ ను ప్రోత్సహించాలి కానీ తొక్కేయాలనే ఆలోచన అభివృద్ధికి అడ్డుకడవు. సుధీర్ ఇప్పుడే 30s లో ఉన్నాడు. హీరోగా నిలదొక్కుకోవడానికి ఇదే గోల్డెన్ టైం. కానీ మరో 3-4 ఏళ్లలో వయసు పెరిగిన తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి. ఈ మధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్ షో సర్కార్ 5 మాత్రమే కాకుండా మరిన్ని అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. ఇంటర్నల్ పవర్ పాలిటిక్స్ తో టాలెంటెడ్ ఆర్టిస్టులను తొక్కేయడం ఇండస్ట్రీ అభివృద్ధికి వ్యతిరేకం. ప్రేక్షకుల ఆదరణతో సుధీర్ మళ్లీ ఎదగాలని ఆశిద్దాం. నిజమైన టాలెంట్ ఎప్పుడైనా వెలుగులోకి వస్తున్నది నిజం. ఇప్పుడు సుధీర్ గుండె నిబ్రంతో నిలబడాల్సిన సమయం ఇది.